హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ రోజు వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మనమైతే ప్రతి వీడియోకి గివ్ అవే కండక్ట్ చేస్తున్నామని తెలుసు కదా. సో ప్రీవియస్ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం, అండ్ ఈ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకుంటారు నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. సో లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ రోజు వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. మేకింగ్ వీడియో చేయబోతున్నాము. ఏంటి అంటే మనకి ఎండిఎఫ్ బేసిస్లో రౌండే కాకుండా షేప్స్ కూడా వస్తాయి కదండి. సో చాలా వరకు అన్ని షేప్స్ మీద ఈజీగా ఉంటుంది మీకు చేసుకోవడం. చాలా మంది రిక్వెస్ట్గా అడిగింది ఏంటి అంటే బటర్ఫ్లై ఎండిఎఫ్ బేస్ మీద డిజైనింగ్ అనేది ఎలా చేసుకోవాలండి, కొంచెం చూపించరా అనేసి అడిగారు అనమాట. సో అందుకోసం అనేసి ఇవాళ బటర్ఫ్లై ఎండిఎఫ్ బేస్ మీద అయితే నేను డిజైనింగ్ అనేది చూపిస్తున్నానండి. సో ఫస్ట్ దానికోసం మనం ఇలా బటర్ఫ్లై ఎండిఎఫ్ బేస్ అయితే తీసుకోవాలి. దానికి అటాచర్ తోటి ఇలాగ రబ్బర్ బ్యాండ్ అయితే స్టిక్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీని మీద డిజైనింగ్ చూపిస్తాను. దానికోసం నేను వచ్చేసి ఐ షేప్ క్లిప్ స్టోన్ రౌండ్ షేప్ కుందన్ తీసుకున్నానండి, 4mm సైజు. నెక్స్ట్ వచ్చేసి 3mm కుందన్ తీసుకున్నాను. నెక్స్ట్ షుగర్ బీట్స్ తీసుకున్నాను అనమాట. డిజైనింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి B7000 గ్లూని అయితే తీసుకుంటున్నానండి. గ్లూని మనం ఎండిఎఫ్ బేస్ మీద బటర్ఫ్లైకి ఇలాగ మిడిల్లో మొత్తం కూడా అప్లై చేసుకోవాలన్నమాట. సో నేను చూపిస్తున్నట్టు అప్లై చేసుకోండి. గ్లూని ఇలా అప్లై చేసుకున్న తర్వాత క్లిప్ స్టోన్ చూపించాను కదండి, దాన్ని అయితే ఇలా స్టిక్ చేసుకోండి. మనం ఎక్కడైతే గ్లూ పెట్టామో అక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇలాగ 4mm రౌండ్ క్లిప్ స్టోన్ అని చెప్పా కదా, దాన్ని కూడా పెట్టేసుకోండి. సో ఇట్లా ఇట్లా వచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం దీని చుట్టూ కూడా స్టోన్స్ అయితే అంటించాలి ఎండిఎఫ్ బేస్ చుట్టూ. దానికోసం నేను ఫస్ట్ అయితే ఇట్లా గ్లూ అనేది అప్లై చేసుకుంటున్నానండి షేప్కి. ఇట్లా ఫస్ట్ కొంచెం వరకు అప్లై చేసుకున్నాను. దీని మీద 3mm క్లిప్ స్టోన్స్ ఉంటాయి కదా, సారీ క్లిప్ స్టోన్స్ కాదు, నార్మల్ కుందన్స్, క్లిప్ కుందన్స్, వాటిని ఇట్లాగా ప్లేస్ చేసుకోవాలన్నమాట. మనకి ఏ షేప్లో అయితే ఉందో ఎండిఎఫ్ బేస్ అనేది ఆ షేప్లో మనం ఇలా స్టిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీ ఇష్టం అండి, కావాలి అంటే మీరు స్టోన్ చైన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే కుందన్స్ని వాడుతున్నాను. సో చూసారు కదండి, ఇట్లాగా మొత్తం కూడా మనకు ఎలా అయితే షేప్ ఉందో ఎండిఎఫ్ బేస్ అదే షేప్లో ఇలాగా వైట్ స్టోన్స్ని అయితే అంటించాలి. నేను మొత్తం అంటించి మీకు చూపిస్తాను. సో చూసారు కదండి, నేను వైట్ స్టోన్స్ని అయితే అంటించేసాను అనమాట. నేను వీడియోలో ఎలా అయితే అంటించానో సేమ్ అలాగే మీరు కూడా స్టిక్ చేసుకోండి స్టోన్స్ని. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్యాప్స్లో అనమాట, ఈ గ్యాప్స్లో నేనైతే షుగర్ బీట్స్ని స్టిక్ చేయబోతున్నాను. నేను రెడ్ అండ్ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన కాంబినేషన్ అయితే తీసుకోవచ్చండి. ఈ షుగర్ బీట్స్ ప్లేస్లో ఇవే పెట్టుకోవాలని ఏమీ లేదండి, మీ ఇష్టం వచ్చినవి అనమాట. అంటే సీక్వెన్సెస్ పెట్టుకోవచ్చు, లేకపోతే డ్రాప్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఐ షేప్ పెట్టుకోవచ్చు. అట్లా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా కానీ ఈ ప్లేస్లో స్టిక్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం నేను ఇలాగ ముందుగా గ్లూ అనేది ఫిల్అప్ చేసేస్తున్నానండి. గ్యాప్స్లో ఇలా గ్లూ పెట్టేసుకున్న తర్వాత నేను షుగర్ బీట్స్ అని చెప్పా కదా, సో షుగర్ బీట్స్ని తీసుకొని దీంట్లో ఇట్లా వేసేస్తున్నాను అనమాట. సో చూసారు కదా, ఇట్లా వేసుకున్న తర్వాత ఇట్లా అంటే మీకు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కింద పడిపోతాయి. సో షుగర్ బీట్స్ పెట్టుకొని ఇలాగ మనం ఫింగర్తో ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుంటే అన్నీ బాగా స్టిక్ అవుతాయండి. సో చూసారు కదా, ఇట్లా స్టిక్ చేసేసుకోవాలి. రెడ్ కలర్వి షుగర్ బీట్స్ స్టిక్ చేసేసాం కదండి, ఇప్పుడు వచ్చేసి గోల్డ్ కలర్ షుగర్ బీట్స్ స్టిక్ చేయాలన్నమాట. దానికోసం సేమ్ మనం ఎలా అయితే గ్యాప్లో గమ్ అనేది ఫిలప్ చేసుకున్నామో అలా పెట్టేసుకొని, సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ అండి, మనం పైన ఏదైతే ప్రాసెస్ చేసామో సేమ్ అదే ఇక్కడ కూడా. సో షుగర్ బీట్స్ని ఇట్లా వేసేసుకొని మన ఫింగర్ తోటి ప్రెస్ చేసుకోవడమే. అప్పుడు ఏమైనా గ్యాప్స్లో మనకి షుగర్ బీట్స్ వెళ్ళకపోయినా మనం ఫింగర్తో ప్రెస్ చేసినప్పుడు వెళ్ళిపోతాయి అన్నమాట. మీకు ఎక్స్ట్రా ఎక్కడైనా షుగర్ బీట్ పడ్డట్టున్నా కానీ ఇలా ఫింగర్స్ తోటి తీసేసుకోవచ్చు. సో చూసారు కదా, నేనైతే మొత్తం కూడా డిజైన్ చేశాను. నేను సేమ్ ఇలాగే ముందు ఒక దాన్ని డిజైన్ చేశానండి. సో అదొచ్చేసి ఇదనమాట.
ఇది వచ్చేసి మనం రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో చేసాం కదా, ఇది వచ్చేసి మొత్తం కూడా నేను సీక్వెన్స్ వాడాను, ఇక్కడ గ్రీన్ కలర్ సీక్వెన్స్. సో సీక్వెన్స్ ప్లేస్లో మీరు చెప్పాను కదా ఇందాకలే, తిలకం షేప్ వాడుకోవచ్చు, లేదంటే ఐ షేప్ అట్లా కూడా వాడుకోవచ్చు, కట్ బీట్స్ కూడా వాడుకోవచ్చు. అలా మీ ఇష్టాన్ని బట్టండి, మీరు ఎలా కావాలి అంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. సేమ్ మనకి ఓహెచ్పి షీట్ మీద వచ్చినట్టే వచ్చింది. కొంతమందికి ఏంటంటే డిజైన్స్ గీసుకోవడం సరిగ్గా రాదు కదా, సో అలాంటి వాళ్ళు ఇలా అయితే MDF బేస్ మీద ట్రై చేయొచ్చు, చాలా బాగా వస్తాయి అనమాట. సేమ్ మనం ఓహెచ్పి షీట్ మీద చేసినట్టే వస్తాయి, చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ మనకి కుందన్స్ అంటించాం కదండి, 3mm కుందన్స్. ఆ ప్లేస్ లో మీరు కావాలంటే స్టోన్ చైన్ అంటించుకోవచ్చు, లేకపోతే బాల్ చైన్ అంటించుకోవచ్చు. అలాగా మీ ఇష్టాన్ని బట్టి కుందన్స్ కలర్స్ పెట్టుకోవచ్చు, అలా మీ ఇష్టాన్ని బట్టి ఏదైనా కానీ డిజైన్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్ గా అండ్ తక్కువ టైంలో మనం చేసుకోవచ్చు అనమాట. ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.